మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. ప్రభా, వాక్యం వినుచున్నా చూస్తున్నా మనందరూ కూడా దీవించండి. వాక్యమైన దేవుడు నాయన, వాక్యంలోని జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి సహాయం తెచ్చండి. మా తండ్రి, మా ప్రభు, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీ కృప, మీ దయ మా మీద నుంచి, మీ ఆత్మాభిషేకం మా మీద నుంచి సహాయం తెచ్చేసి ప్రభు తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. మీ కృపతో వదిలి చేయమని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. నేను అడిగినాన్న మనం చూస్తాం కదా, మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 14వ అధ్యాయంలో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు, ఆ ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చిన ఆ సందర్భంలో సౌలు ఒక పక్క వాళ్ళందరూ కూడా కూర్చుకొని ఎదురు చూస్తున్నాడు. అయితే సౌలు కుమారుడైన యోనాతాను మాత్రం, అసలు ఈ సున్నతి లేని వీరికి మనం భయపడేది ఏంటి, ఆ దండు కాపల దగ్గర పోదాం పదా, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం పదా అని చెప్పి వాళ్ళ దగ్గర దాకా వెళ్ళారు. దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అక్కడ సంఘటన జరిగి ఆయన అంటున్నాడు కదా, సౌలు కుమారుడు యోనాతాను అంటున్నాడు కదా, సరే మనం ఓ పని చేద్దాం, మనం వారికి కనబరుచుకుందాం. వాళ్ళు కనబరిచినప్పుడు వారు ఇట్లా అన్నారనుకో, దేవుడు వారు మనకు అప్పగించినట్టే లెక్క. అలా కాదు, మీ ఉత్తరం ఉండండి రా అన్నాడు అనుకో, మనం ఎక్కడ ఉండిపోదాం, పారిపోదాం అని చెప్పారు. ఇది వాళ్ళు అక్కడికి వెళ్ళి కనబరుచుకున్నారు. వారు కనబరుచుకున్నప్పుడు వాళ్ళు అంటున్నారు అనమాట, ఇక్కడికి రా అని. ఇక్కడ రా అనగానే, అమ్మ దేవుడు మనకు అప్పగించాడని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళారు. అక్కడే ఉన్న అరెకరం పొలంలో దాదాపుగా 20 మందిని చంపేశారు. 20 మందిని చంపేసినప్పటికీ వాళ్ళందరికీ కూడా భయం కలిగింది. అమ్మ అందులో ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చేసరిక మొత్తం పట్టేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అయితే ఈలోపు అవతల పక్కన సౌలు సైన్యమంతని సిద్ధం చేసి, ఈ పూట దేవుడు మనకు అప్పగించే వరకు భోజనం చేయొద్దు, మనం ఉపవాసం ఉండి యుద్ధం చేద్దాం అని చెప్పేసి అని అన్నాడు. అక్కడ అన్న సంఘటన యోనాతానుకి తెలియదు. యోనాతానేమో అక్కడే వచ్చి యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ లోపు ఆయన అన్నాడు కదా, మన దండ్రులు ఎవరెవరు లెక్క పెట్టండి అంటే, యోనాతాను ఇక్కడ లేడు, యోనాతానుతో పాటు ఉన్నోళ్ళు లేడు అని చెప్పారు. సరే, ఇదంతా అయిన తర్వాత ఇక శత్రువులు వస్తున్నారని చెప్పేసి దండు అక్కడ చనివేయాలి, 20 మంది చంపేసారు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు ఒకరినొకరు పొడుచుకోవడం, మొత్తం మీద ఏది ఏమైనా సరే దేవుడు ఫిలిష్తీయుల మీద విజయాన్ని దేవుడు దయచేశాడు. విజయాన్ని దయచేసిన తర్వాత వాళ్ళు దండలో తిరిగి వస్తూ ఉండగా ఒక చోట తేనె అడవిలో ఒక తీర్పు మొత్తం దారిలాగా కారుతా ఉంది. అందరూ కూడా చూసుకుని వెళ్ళిపోతారు. యుద్ధంలో సైన్యం అంతా కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారు చాలా బడలికి పొందారు, చాలా అలిసిపోయి ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుండి ఆహారం లేదు, తిండి లేదు. ఈలోపు యుద్ధం చేస్తున్నారు. అంత శ్రమ పడేటప్పటికి వాళ్ళు ఏమీ అసలు బాగా నీరసమైపోయే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. అయితే యోనాతాను మాత్రం ఆ తేనెని తీసుకొని తేనె తినేటప్పుడు ఒంట్లోకి బాగా శక్తి వచ్చి కన్నులు ప్రకాశించినాయి అంట. ఆ ప్రకాశించిన ఆ సంఘటన చూసి ఈలోపు ఈ విషయాన్ని సౌలు చూసి, అయ్యో నేను తినొద్దని చెప్పా కదా, ఈరోజు ఉపవాసం ఉండమని చెప్పా కదా, అలా ఉన్నవాడు ఎవడైనా సరే వాడు సావలసిందే, కంపల్సరిగా దేవుడి దగ్గర నేను ప్రతిజ్ఞ చేశానని చెప్పేసి అని అంటున్నాడు. ఈలోపే వీళ్ళందరూ కూడా బడలిగ్గా ఉండి ఆ శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర దోచుకున్న సొమ్ములో ఆవులు, మేకలు, ఎడ్లు అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు వాటిని పచ్చి మాంసంతోనే చంపేసి, పచ్చి మాంసంతోనే రక్తంతోనే తినేయడం అక్కడ మొదలు పెట్టారు వాళ్ళు. ఈ విషయం సౌలుకి తెలిసినప్పుడు సౌలు అంటున్నాడు కదా, అయ్యో రక్తంతో పాటు ఆహారం తినకూడదు కదా, మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇదిగో బండ పెట్టాను, ఇక్కడ మీరు వధించి దాన్ని కోసి తీయించుకొని ఇక్కడ తినడం అని చెప్పి ప్రజలందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. శత్రువు ఓడిపోయాడు. కానీ జనులు చేసింది మాత్రం తప్పుగా అక్కడ చేరుతా ఉంది. యోనాతాను కూడా యోనాతాను అక్కడ వెళ్ళలేదు, ఇక్కడ వచ్చి చేశాడు. అయితే యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నాడు. పుష్టిగా ఉండాలా, బలంగా ఉండాలా, నీరసంగా ఉండాలా? నీరసంగా ఉంటే శత్రువు చేతిలో చిక్కుతాం కదా. ఇక్కడ అదే సంఘటన కొనసాగిస్తూ 14వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించిన వాడు ఒకడును లేకుండా చేతమరండి అని సౌలు ఆజ్ఞేయగా, జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమంది. అంతటా సౌలు యాజకుడు ఇక్కడే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయడం రండి అని చెప్పి, సౌలు ఫిలిష్తీయుల వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఉండెను.
అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యుద్ధకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపం కలిగెనో అది విచారింపవలను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణం చేయుచున్నాను అనెను. అయితే జనులందరిలో అతడు ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒక్కడునూ లేడు. మీరు ఒక తట్టున, నేను నా కుమారుడు యోనాతానును ఒక తట్టున ఉండవలనని అతడు జనులందరితో చెప్పగా, జనులు నీ దృష్టికి ఏది మంచితో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దోషిని కనపరచమని ప్రార్థింపగా, సౌలు పేరటను యోనాతాను పేరటను చీటీ పడెను. సౌలు పేరటను యోనాతాను పేరటను చీటీ పడెను. కానీ జనులు తప్పించుకోండి, నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞేయగా యోనాతాను పేరట చీటీ పడెను. నీవు చేసినదేదో నాతో చెప్పమని యోనాతానుతో అనగా, యోనాతాను నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణమవ్వలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అని అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలుకు ఎంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అది ఎన్నటికీ కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మల్లను జయమును అందించెను. యెహోవా జీవముతోడు అతని తల వెంట్రుకలలో ఒక్కటియూ నేలరాలదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతన్ని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుమట మాని వెళ్ళిపోగా, ఫిలిష్తీయులు తమ స్థలములకు వెళ్ళిపోయిరి. ఇలాగున సౌలు ఇశ్రాయేలు ఏలుటకు అధికారం నొందిన వాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఏదోమీయులతో, శోభా దేశపు రాజుతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారిని అందరినీ ఓడించెను. మరియు అతడు దండు వారిని కూర్చి అమాలేకులను హతము చేసి ఇశ్రాయేలును కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలుకు పుట్టిన కుమారుల పేరు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అతని ఇద్దరి కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మేకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమను పేరు. ఆమె అహీమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్దేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నీరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరు అబియేలు కుమారులు. హల్లెలూయా. సౌలు బ్రతికిన దినములనియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధం జరగగా తాను చూచిన బలాఢ్యులందరినీ, పరాక్రమవంతులందరినీ తన యొద్ద చేర్చుకొనును. చూడండి, తీసుకునే కొన్ని నిర్ణయాలు, తీసుకునే కొన్ని పనులు చాలా ఇబ్బందులు కలుగజేస్తాయి. ఆయన యుద్ధం చేయవలసిన సమయంలో, యుద్ధం చేయాల్సిన ఆ పరిస్థితిలో ఆయన ఉపవాసం ఉండేలాగా యుద్ధం చేయాలి. వారి కడ్డబలం, గుడ్డి బలం కావాలి కదా. ఆ సమయంలో ఉపవాసం ఉండి అది చేసిన పని ఆయన దేవుడు ఆ పూట మాట్లాడలేదని చెప్పేసి, యుద్ధానికి వెళ్తున్నా అంటే దేవుడు మాట్లాడలేదని చెప్పేసి, ఏం జరిగిందని చెప్పేసి జనులందరూ పక్షాన యోనాతాను పక్షాన పడగానే యోనాతాను సౌలు ఉన్న వారిద్దరి పేరు మీద చీటు పడగానే ఇద్దరు ఎవరు తప్పు చేశారా అని చెప్పి చూసినప్పుడు యోనాతాను పేరు మీద చీటీ పడింది. యోనాతాను పేరు మీద చీటీ పడగానే ఆయన అంటున్నాడు, సౌలు అంటున్నాడనమాట, నిశ్చయంగా మరణం అవ్వాల్సిందే అని చెప్పేసి అనగానే ప్రజలందరూ అంటున్నారన్నమాట, ఎందుకు మరణం అవ్వాలయ్యా, ఎందుకు మరణం అవ్వాలి? ఆయన ఈ రోజు దేవుని తోడుతోనే, దేవుని యొక్క శక్తితోనే అతడు ఫిలిష్తీయుల చేతిలో ఉండి మనల్ని తప్పించాడు, మనల్ని విడిపించాడు. ఆయన మరణానికి వీల్లేదని చెప్పి జనులందరూ కూడా యోనాతాను పక్షాన ఉండి ఆయన్ని రక్షించారు. రక్షించిన తర్వాత ఇక సౌలేమో ఇంటికి వచ్చేసాడు. అలాగే ఫిలిష్తీయులు వారి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ యుద్ధానికి అప్పుడు రాలా. ఆ తర్వాత ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పటికీ అన్నిట్లో కూడా దేవుడు సౌలుకి విజయం ఇస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు పరిపాలించినప్పటికీ కూడా 40 సంవత్సరాలు కూడా సౌలుకి విజయం ఇస్తున్నాడు. కానీ సౌలు యొక్క పరిస్థితి అంతా కూడా ముందధ్యాయాలు మనం చూసినప్పుడు చాలా దారుణంగా మారిపోయే పరిస్థితులు మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడు గాక. దేవుడి కృప మనకి తోడే ఉండి నడిపించడు గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి అయ్యా.
దయతో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీకు స్తోత్రం నాయన. ప్రభువా కొన్ని పరిస్థితులైనా మమ్మల్ని తప్పుదారి తీసుకెళ్తుండగా నాయన, మీ ఉగ్రతనైనా మమ్మల్ని పాలు చేస్తుండగా ప్రభువా అయ్యా మాకు చక్కని మార్గాన్ని మాకు బోధించండి, నేర్పించండి, సహాయం తెచ్చండి, కృపతో ఉద్దరి చేసి మీరు మహిమ పొందమని దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. నీ దీర్ఘశాంతం కలిగిన వాడు, దయాలతో కలిగిన వాడు నాయన. అయా జ్ఞానం ఇచ్చే దేవుడు నీవు తండ్రి నాన్న. అయా జ్ఞానంతో మేము అలా నడుచుకోవాలి. మాకు బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచన మీరు దయచేసి ప్రభువా మీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయ పాదాల చెంతకు వచ్చాం అయా. వచ్చిన కుడి ఉన్న అయా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.